అధిక దిగుబడినిచ్చే మొక్కజొన్న హైబ్రిడ్ రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ నుంచి 2 హైబ్రిడ్ రకాలను విడుదల చేయడం జరిగింది. వీటిలో మొదటిది కరీంనగర్ మక్కా 1 అనే రకం. ఈ రకం యొక్క కాలపరిమితి మనకి సుమారు 90 రోజుల నుంచి 100 రోజుల వరకు ఉంటుంది. ఇది మధ్యకాలిక రకం. ఇది వానాకాలం మరియు యాసంగి 2 కాలాలకి అనుకూలమైన రకం. ఈ రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ఇది కొంతవరకు ఎండు తెగులను తట్టుకుంటుంది. దీని దిగుబడి కనుక చూసుకున్నట్లయితే మనకి వానాకాలంలో మనకి 30 నుంచి 32 క్వింటాల్ ఎకరానికి, అలాగే యాసంగిలో అయితే 32 నుంచి 35 క్వింటాల్ వరకు యాసంగిలో వస్తుంది. ఎక్కడైతే కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఎండు తెగులు ప్రాబ్లం మనకి రైతులలో గమనించడం, వాళ్ళందరూ కూడా ఈ కరీంనగర్ మక్కా 1 అనే రకాన్ని సాగు చేస్తూ అధిక దిగుబడులు పొందుతూ ఉన్నారు. అలాగే ఇంకొక రకం ఏంటంటే కరీంనగర్ మక్కా. ఈ కరీంనగర్ మక్కా అనే రకం సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడులో కూడా సాగుకి అనుకూలమని విడుదల చేయడం జరిగింది. ఈ రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది స్వల్పకాలిక రకం. అంటే మనకి పంట సుమారు 90 నుంచి 95 రోజుల్లో మన పంట చేతికి వస్తుంది. ఈ రకం ఏంటంటే మనకి వానాకాలం మరి యాసంగి రెండింటికి అనుకూలం. దిగుబడి కనుక చూసుకున్నట్లయితే వానాకాలంలో మనకి సుమారు 28 నుంచి 30 క్వింటాలు ఎకరానికి వస్తుంది. అలాగే యాసంగిలో అయితే మనకి సుమారు 30 నుంచి 32 క్వింటాలు ఎకరానికి దిగుబడి రైతులు తీసుకోవడం చూస్తూ ఉన్నాము. అలాగే ఇవి 2 రకాలే కాకుండా మనకి మొక్కజొన్న పరిశోధన కేంద్రం హైదరాబాద్ నుంచి కూడా అనేక రకాలు విడుదల చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఏంటంటే DHM 117 అలాగే DHM 121 అనే రకాలు. DHM 117 అనే రకం మనకి సుమారు 95 నుంచి 100 రోజుల్లో పంట చేతికొస్తుంది. పంట చేతికొచ్చే టైంలో కూడా మనకి కర్ర పచ్చగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే రైతులు దాన్ని పశుగ్రాసంగా కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో మనకి మొక్కజొన్న పరిశోధన కేంద్రం హైదరాబాద్ నుంచి 2 రకాలు విడుదల చేయడం జరిగింది. వాటిలో ఏంటంటే DHM 182 మరియు DHM 206 అనే రకాలు. DHM 182 అనేది మనకి సుమారు 95 రోజుల నుంచి 100 రోజుల కాలపరిమితి కలిగి సుమారు 35 నుంచి 38 క్వింటాల్ ఎకరానికి దిగుబడి రావడం జరుగుతూ ఉంది. అలాగే DHM 206 అనే రకం మనకి సుమారు 110 రోజుల కాలపరిమితి కలిగి సుమారు 36 నుంచి 40 క్వింటాల దిగుబడి ఎకరానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 2 రకాలు కూడా రైతులు వారి పొలాలలో వేసుకొని అధిక దిగుబడులు సాధిస్తూ ఉన్నారు.